మరి తినకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే వాక్యం వినకపోతే మీ హృదయాలకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? సో ప్రతిరోజు వాక్యం వినాలి, వాక్యం చదవాలి, అలాగే ప్రార్థనలు గడపాలి. ప్రార్థన ఎందుకు? మన ఆత్మీయతను ఎక్కడ పడిపోకుండా బలంగా ఆయన కోసం నడిపింపబడే విధంగా ఒక రిపోర్ట్ ఆయనకి మనం సమర్పించే విధంగా మన అడుగులు ఉండాలి. సో ఇది ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా నెక్స్ట్ జరగబోయేది ఏంటి? మనం పడిపోతాం. లోకాన్ని మనం జయించడం కాదు, లోకం మనల్ని జయించేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రతిరోజు వాక్యాన్ని బోధిస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, అలాగే ప్రార్థనలో బలంగా గడుపుతున్నారు. పగలంతా బోధిస్తున్నారట, రాత్రంతా ప్రార్థనలు గడుపుతున్నారట. మహాశక్తిమంతులు కాబట్టి ఆయన లోకాన్ని జయించగలిగారు. మరి మనం కూడా వాక్యాన్ని బలంగా కలిగి ఉంటే, ప్రార్థన బలంగా కలిగి ఉంటే మనం కూడా లోకాన్ని జయించగలము అని యేసుక్రీస్తు వారు ఒక హింట్ ఇస్తున్నారు. మీరు కూడా ప్రతిరోజు వాక్యం చదవండి, వాక్యధ్యానం జరిగించండి, వాక్యంలో నిలబడండి, మీరు కూడా లోకాన్ని జయించగలుగుతారని యేసుక్రీస్తు వారు ఒక హింట్ ఇస్తున్నారు. మనం ఖచ్చితంగా దాన్ని బలంగా తీసుకోవాలి.